నందిని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఈరోజు పున్నమి కదా, అందుకే నేను అనుకున్నా ఈరోజు కాళీ గుడికి వచ్చి పూజ చేసుకుంటాను. ఈ రోజు ఒక్కసారి నాతో పార్టీ చేసుకో. ఐ గ్యారంటీ నువ్వు ఈ పూజ పునస్కారం అన్నీ మర్చిపోతావు. పద నందిని. నందిని పూనంతో ఉండు, నిన్ను నా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. ఓకే, Hey, put some ice too. Hey, Poo. ఇప్పుడేం కొత్త డ్రామా? నువ్వే ఈరోజు నా దగ్గరకు వచ్చావా? వాట్ ఆర్ యువర్ ఇంటెన్షన్స్, బేబ్? నువ్వు చాలా కాలంగా ఎదురు చూసేది నీకు ఇవ్వటానికి వచ్చాను. ఆర్ యు సీరియస్? స్టాపింగ్ ఫనీ బాబీ. నువ్వు ఇలా ఎలా అనుకున్నావు? యు అండ్ మీ. యు ఆర్ డిస్గస్టింగ్, పూ. అరే ఆగు, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను కాకపోతే ఇంకెవరైనా ఓకే. యాజ్ ఇన్ ఈరోజు ఈ పార్టీకి ఒక బేబీ డాల్ వచ్చింది, నందిని. వికెట్, పూ. అవుతుంది. నువ్వు ఎలా అనుకున్నావు అలాగే అవుతుంది. Tonight, this party is gonna be on fire. Anand! ఏమైంది? దెబ్బ తగలేదుగా? అదే ఆలోచిస్తున్నావు కదా, నాలో ఇంత బలం ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చాయని. బాగుంది. మీ కళలో నా పట్ల భయాన్ని చూడటం బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఆనంద్, అసలు నీకేమైందిరా? నీ ఫ్రెండ్స్తో. మీరు నా ఫ్రెండ్సా? మీరు నా ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ కాదు, స్నేహం ఒకే స్థాయి వాళ్ళతో చేస్తారు. మరి మీరు నాకంటే చాలా తక్కువ హోదాలోనూ ఇంకా ఆస్తిలోనూ. ఈ శక్తి నాకు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి అని ఉందా? అదే నాగమణి దయవల్లే. ఆ నాగమణి వల్లనే ఇది జరిగింది. నాలో అపారమైన శక్తి వచ్చేసింది. ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. మరి ఇప్పుడు కొద్ది రోజుల్లో నాకు ఇంకో పవర్ దొరకబోతోంది. దాని తర్వాత నేను ప్రపంచంలోనే మొట్టమొదటి అమరుడిని అవుతాను. మొట్టమొదటి అమర మనిషిని. కానీ కంగారు పడద్దు. నేను మిమ్మల్ని మర్చిపోను. మిమ్మల్ని నా పాత స్నేహితుడిగా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. కానీ మీరిద్దరూ నా కోసం ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. మరి చేస్తారా? అవును, చేస్తాము. మేము నీతోనే ఉన్నాం. అదేంటంటే శ్రీ తేజేశ్వర్ ప్రసాద్ కూతురు లండన్ నుంచి ఇక్కడికి వచ్చింది విజయగఢ్లో.
వాళ్ళది ఒక బిజినెస్ సెటప్ చేయటానికి. సో నేను ఆమె బిజినెస్లో పార్ట్నర్ అయ్యి ఆ తర్వాత బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్కి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. కానీ ఇది చాలా పెద్ద పని, ఇంకా ఇదంత సులభం కాదు. దీనికోసం నాకు మీలాంటి దుర్మార్గపు ఫ్రెండ్స్ అవసరం నాకు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు నాకు తోడుగా ఉంటారా లేక ఉందరా? అవును చేస్తాం. గుడ్. అది నందిని ఫోనే. చూస్తా. నందినితో మాట్లాడొచ్చా? మీరు ఎవరు? ఆనంద్ ఠాకూర్. అయ్యా, ఆనంద్ ఠాకూర్ ఫోన్. నందిని గురించి అడుగుతున్నారు. హలో సార్, నందిని మేడం మీ అమ్మాయితో పార్టీకి వెళ్ళారు. ఓకే. పూనం నందిని కలిసి వెళ్ళారా? పూనం ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, చేయి చేయి. Come. అటెన్షన్ గాయ్స్, ఈ రోజు నేను అందరికీ నా కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేయబోతున్నాను. మీట్ నందిని సింగ్. తను కొన్ని రోజుల క్రితమే లండన్ నుంచి వచ్చింది. ఈమె చాలా పాతకాలం అమ్మాయి, ఐ మీన్ దేశీ టైప్. అంటే అక్కడ ఉన్నా కూడా నీ మీద లండన్ యొక్క ప్రభావం పడలేదా? వావ్, అమేజింగ్. హే బజరంగబలి, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాం? నేనైతే కల్లో కూడా ఇలాంటి చోటుకు రాలేదు. నందిని, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ బాబీ. బాబీ, షీఈ్ నందిని. హాయ్. నైస్ టు మీట్ యూ నందిని. అండ్ యు నో వాట్, బాబీ వాళ్ళ డాడ్ మా డాడ్ బెస్ట్ ఫ్రెండ్స్. హీఈస్ మనోహర్ అంకుల్ సన్. పేరు వినే ఉంటావు కదా నువ్వు. నాకు ఈ ఊరు గురించి పెద్దగా ఏమీ తెలియదు. నో వరీస్, నేనున్నాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ ఇన్ డీటెయిల్. ఇన్ఫ్యాక్ట్ నేను ముందు లండన్లో కొంత సమయం ఉన్నాను. బై ది వే, నువ్వు లండన్లో ఎక్కడ ఉంటావు? ఇక్కడ గోల వల్ల నాకు ఏమీ వినిపించటం లేదు. Is that Raj? వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఒకవేళ పూనం గారు మళ్ళీ పట్టుకుంటే మనకి ఇంకా పెద్ద బాబుకి ఇద్దరికి మూడునట్టే.
అది రాజ్ కదా? What the hell is he doing here? యాక్చువల్లీ యూర్ రైట్. నిజమే, ఇక్కడ మ్యూజిక్ లౌడ్గా ఉంది. యూనో నేను నిన్ను అక్కడ తీసుకెళ్తాను. అక్కడ వీ హ్యావ్ ఎ వెరీ క్వైట్ అండ్ కోజీ ప్లేస్. మనకి ప్రైవేసీ దొరుకుతుంది. లిటరల్లీ చాలా మంచి ప్రైవేట్ జోన్ అది. ఎలా బయటపడాలి మహాదేవా? నేనెక్కరిరుక్కుపోయాను వచ్చి కేవలం మా అమ్మాయి వల్ల. వద్దు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ లేట్. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా బేబ్స్? ఇప్పుడే కదా పార్టీ మొదలైంది, వామప్ అవుతుంది. ఇప్పుడే ఎలా బేబీ డాల్? మై నేమ్ ఇస్ నందిని సింగ్. ఓకే ఓకే చిల్. కానీ నువ్వు నాతో రావాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. Oh, come on, baby మై doll. హ్యాండ్. నాటకం ఆపు. ఏ సిగ్గు బిడియం. I just don't like it. And you and I, we both want the same thing. So come on. నేను చెప్తున్నా ఇది నీకు కరెక్ట్ కాదు. చేయొద్దు. Just come on. నీకు వార్నింగ్ You will like it. దీన్ని చేసిన వాడు చాలా కష్టపడి చేశాడు. షీఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అరే మేనల్లుడా, వయసులోకి వచ్చావు కదా. మామయ్య, మీరు ఏమైనా పనా? భలే మాట్లాడతావే. ఇప్పుడు నా ప్రియమైన అల్లుడిని కలవటానికి ఈ మయాంక్ మామయ్య ఏదో ఒక పని పెట్టుకొని రావాలా ఏమిటి? నా మనసు కనిపించింది నా అల్లుడిని కలవాలని, అందుకే కలిసేందుకు వచ్చేసా. అయినా బంగారం లాంటి ఈ అమ్మాయి ఫోటోని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది బావగారి క్యాలిక్యులేషన్స్ పూర్తిగా అర్థమవుతున్నాయని. ఏం ఫోటో, ఏం క్యాలిక్యులేషన్? వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ మామయ్య? ఈ నందిని తేజేశ్వర్ అంటే నీకు ఇష్టమే కదా? ఆ? అందుకే బావగారు ఈ అమ్మాయిని నీ పార్ట్నర్ గా చేస్తున్నారు. రియలీ? కానీ నేను డాడ్కో దీని గురించి మాట్లాడనే లేదు. మా బావగారు ఆనంద్ ఠాకూర్ గారు అయితే ఎగిరే పక్షి ఈకలు కూడా లెక్క పెట్టగలరు. ఇప్పుడు ఇక నీ మనసులో ఏ ఉందో, ఎవరున్నారో తెలుసుకోవడానికి ఆయనకి ఇంకెవరు అవసరమైనా ఉందా చెప్పు. మనసులో మాట తెలియదు కానీ మామయ్య, ఈ మధ్య నందిని ముఖం తప్ప వేరే ముఖమే కనిపించడం లేదు. సార్ మీరు టెన్షన్ పడకండి, రాజు ఉన్నాడు, వాడే అంతా చూసుకుంటాడు. అక్కడ రాజు ఉన్నాడని నాకు తెలుసు లక్ష్మణ్, కానీ నాకు టెన్షన్ పూనం గురించే. ఆమె ఆలోచనలు తేడాగా ఉంటాయి. నందినిపై పగ కోసం ఏదైనా చేస్తుందేమో. పని చెరకముందే త్వరగా వెళ్ళాలి. ఓకే సార్. ఆంజనేయ, ఈ ప్లేస్ కంప్లీట్ గా సేఫ్ లా ఉంది. అయ్యగారు కూడా నాకు ఏవేవో పన్ను చెప్తుంటారు. వదులు. కమ్ బేబీ, లెట్స్ హావ్ ఫన్. నాకు దూరంగా ఉండు, లేకపోతే. ఏంటి బేబీ డాల్, అయినా నీకు అంత తొందర ఏంటి? ఇప్పుడు చూడు, ఇంకా రాత్రంతా ఉంది, నవ్వులు ఉన్నాయి, చాలా సమయం కూడా ఉంది. కొంచెం నువ్వు నా గురించి తెలుసుకో, కొంచెం నేను నీ గురించి తెలుసుకుంటాను, సరేనా? వల్లి, అరే నందిని గారు, ఈమె ఇక్కడేం చేస్తున్నారు? పైగా ఈమెతో ఆ బాబీ సార్, అతను ఈమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చూడు, నాకు దూరంగా ఉండు, నేను వార్న్ చేస్తున్నాను. అవునా? వార్నింగ్? I'm scared. బేబీ, ఈ నైట్ భయపడాల్సింది కాదు, మజా చేయటానికి. Let's have fun. ఇక నువ్వు తప్పించుకోలేవు. నాకు శక్తి ఇవ్వు మహాదేవా. హర హర మహాదేవా. You rascal.
ఏం చేస్తున్నావు ఇక్కడ? అండ్ హౌ డేర్ యు టచ్ మీ? వా బాబీ సార్, అంటే ఒకవేళ మీరు ఇంకో దాన్ని తాగితే అది రాసలీల. అదే నేను మిమ్మల్ని టచ్ చేస్తే మీ క్యారెక్టర్ డీలా. అరే ఓ కాలో పురుగా, వెదవా, పో ఇక్కడి నుంచి. చూడండి బాబీ సార్, ఒక అమ్మాయి ఉంటే ఆమెను అవమానించడం no. అరే నీ దగ్గర జ్ఞానం అడిగింది ఎవరు? నువ్వు ఇక్కడి నుంచి పో, వెళ్ళు, నీ పని చూసుకో. బాబీ సార్ మీరే వెళ్ళాలి. అదేంటంటే మీరు ఇవాళ కొంచెం ఎక్కువగా తాగారు, అందుకే మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు అర్థమైందా? ఇప్పుడు ఒక పని చేయండి, పదండి. రాజ్! ఇనఫ్. నీ స్థాయి ఏమిటి నువ్వు మర్చిపోకు. అసలు నువ్వేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు? ఒక పనివాడు కొడుకువి. నీకెంత ధైర్యం పనివాడి కొడుకువి నా దేవుడిని ముట్టుకోవడానికి? ఆనంద్ ఠాకూర్ కుక్క. ఈ స్టేటస్ ని నువ్వు మర్చిపోకు, నీ హద్దుల్లోనే నువ్వు ఉండు. అందుకే ఇక్కడి నుంచి పో, వెళ్ళు. నక్షత్ర విద్యతో దిశ, స్థానం మరియు సమయాన్ని గణించి నేను నిన్న హవేలి వరకు చేర్చాను. ఎక్కడైతే నేటికి 12 ఏళ్ల క్రితం నీ ప్రేమికుడు నాగార్జునుడు పునర్జన్మెత్తాడో అక్కడికి. రాజ్, ఇతను రాజేనా? నాగార్జునుడా? ఎవరినైతే నేను ఇన్ని రోజులు నా నుంచి దూరం పెడుతున్నానో ఇతనేనా? రాజేనా? మా స్థాయి ఏమిటో మా బాగా తెలుసు. ఒక మాట చెప్పనా? ఆడపిల్ల మానం కాపాడటానికి స్టేటస్ అవసరం లేదు, స్థిరమైన మనసు ఉంటే చాలు. ఇంకొక మాటను కూడా చెప్తున్నాను, నేను ఉండగా మీరు నందిని గారిపై మీరు గోరు కూడా టచ్ చేయలేరు. ఈ మాటని గుర్తు పెట్టుకోండి. అవును, మేము అయ్యగారికి నమ్మకమైన కుక్కని, అందుకే తిన్నారోడం తీర్చుకుంటున్నా. పదండి నందిని గారు. రాజ్, ఐ సెడ్ స్టాప్. రాజ్ ఆగు. నేనైతే నందినిని బావి దగ్గర వదిలా, కానీ ఈ రాజ్తో ఎలా? రాజుని ఎవరు పంపారు? This loser always spoils my plans.
Calm down, everyone. Calm down. Chill. Relax. It's time for some real fun. ఈ రోజు మనందరి మధ్య ఒక హీరో ఉన్నాడు. కాదు, దేశీ హీరో ఉన్నాడు. ఇక ఇప్పుడు అతనికి ఇంగ్లీష్ యాక్షన్ చూపించే సమయం వచ్చింది. బాబీ సార్ ఒక మాట, నేను కూడా యాక్షన్ చాలా బాగా చేయగలను, కానీ ఏంటంటే మాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, సమయం లేదు. సో మేము వెళ్తాం. ఆగిపో రాజ్, లేకపోతే షూట్ చేస్తాను. శాంతించండి, మీరిద్దరూ కూల్ అవ్వండి. చిల్ బాబీ, ఏం చేస్తున్నావు? ఓకే, ఇతను వదిలేస్తాను. బట్ ఓన్లీ ఇఫ్ యూ సే ఎస్ బేబీ డాల్. కష్టపడి నేను రాజును సంపాదించుకున్నాను. నేను ఇతనికి ఏమీ కానివ్వను. రాజుని కాపాడుకోవడానికే నేనేమైనా చేస్తాను. నన్ను క్షమించు మహాదేవా, కానీ నా ప్రేమ కన్నా నాకు ఏమీ ఎక్కువ కాదు. చిల్ బాబీ. ఆగండి నందిని గారు. నేనంతా చూసుకుంటాను.